నా పేరు వచ్చి గులాబ్ శ్రీనివాస్. శ్రీ నవదుర్గ నవరాత్రి ఉత్సవ సమితి ఇస్సేమా బజార్ ఆపోజిట్ సాయిబాబా టెంపుల్ విక్టోరియా ప్లే గ్రౌండ్లో ఈ అమ్మని పెట్టినాం. అన్న ఎన్ని అడుగులు ఉంది ఇప్పుడు ఈ అమ్మ? 72 అడుగులు ఉంది. 72 అడుగుల అమ్మకి మరి నిమజ్జనం చేయాలంటే మీరు ఎట్లా కొంచెం నిమజ్జనము చేయడానికి ఛాన్స్ లేదు. మనకు ఇంతకుముందు 55 అడుగులు ఉంటే టైం బోన్ దాకా తీసుకెళ్ళాం. అప్పుడు మన కాన్సెప్ట్ కూడా ఏంటంటే అందరూ ప్లాస్టర్ ప్యారిస్ మానేసి ఈ మట్టి విగ్రహాలే చేయాలనే కాన్సెప్ట్తో ఒక 20 సంవత్సరాల నుంచి మా యొక్క ఈ ప్రయత్నము. సో మనం ఇక్కడనే తయారు చేసినాము, ఇక్కడనే పూజ, ఇక్కడనే నిమజ్జనం. ఈ చిన్న అమ్మవారు వచ్చేసి ఊరేగింపు 4వ తారీఖు ఊరేగింపు ఉంటుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ అమ్మవారికి వచ్చేసి మన తిరుపతి వేద పంతులు, మన విజయవాడ నుంచి, శ్రీశైలం నుంచి ఆ వేద పంతులు వచ్చి వాళ్ళు ప్రత్యేకమైన పూజలు చేసి ఆరతిలు ఇచ్చి అమ్మవారికి మన పాలాభిషేకంతో నిమజ్జనం చేస్తారు. మొత్తం చేయగానే పెద్దమ్మకేమో మామూలు నిమజ్జనం, ఈ చిన్నమ్మకేమో పాలాభిషేకం నిమజ్జనం. పెద్దమ్మ పాలాభిషేకంతోనే మొత్తం 4 తారీఖు నిమజ్జనం నడుస్తుంది. 4 తారీఖు నిమజ్జనం. ఎన్ని గంటలకు షురు అవుతుంది అన్న వచ్చి చూడాలంటే? ఇడికి 4 గంటలకు మా శోభయాత్ర స్టార్ట్ అవుతుంది. నిమజ్జనం మాత్రం 10:30కు స్టార్ట్ అవుతుంది. అన్న రాత్రి 10:30కు షురు అయితే ఎప్పుడైపోతుంది? 1 అవర్లో అయిపోతుంది. అన్న ఇప్పుడు ఏమేమి పెట్టి చేసినారు అన్నట్టు ఇదంతా? ఓన్లీ మట్టి, గడ్డి, కలకత్తా నుంచి వచ్చిన మట్టి, దాంతో ఫినిషింగ్. మళ్ళీ తర్వాత వచ్చేసి ఓన్లీ వాటర్ పెయింట్స్. ఇప్పుడు మీరు ఇప్పుడు ఇంత పెద్ద విగ్రహం కదా, మట్టి మొత్తం 2 బస్తాల మట్టి కాదు, 4 బస్తాల మట్టి కాదు, చాలా మట్టి కావాలి కదా. అంత మట్టి అంతా మళ్ళీ నిమజ్జనమైనాక ఏం చేస్తారన్న? చాలా మంది భక్తులు వచ్చి ఈ మట్టిని తీసుకొని పోతారు మొత్తం డిస్ట్రిక్ట్లలో. మళ్ళీ మన రాష్ట్రం కన్నా ఎక్కువ ఇతర రాష్ట్రాలు ఎక్కువ ఈ మట్టికి చాలా ప్రాధాన్యత ఇస్తారు. ఎస్పెషల్లీ మహారాష్ట్ర, కర్ణాటక ఈ స్టేట్ వాళ్ళు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళు ఎక్కువ మన వాళ్ళు కూడా తీసుకుపోతారు. వాళ్ళు ఎక్కువ తీసుకుంటారు అన్నమాట. ఏమని అన్న ఇప్పుడు మీరు మామూలుగా ఇసొంటి అన్నీ చేసినప్పుడు పూజలు గీజలు చేయాలంటే ఇంత పెద్ద అమ్మవారికి చేసుడు ఒక ఎత్తు, చిన్నగా ఉంటే ముతమంత అమ్మవారు ఉన్నదనుకోపోయి నా ఎత్తున్న అమ్మవారైనా నేనంటే ముతమంత ఉంటా, నా అంతనో ఒక బుజ్జి అంతనో ఉంటే పర్వాలేదు. కానీ ఈ 72 అడుగుల అమ్మవారికి పూజలు చేయాలంటే గట్టిగా జోషి పూజలు చేయాల్సి ఉంటుంది కదా. పేరే వరల్డ్ బిగ్గెస్ట్ దుర్గామాత, వరల్డ్ బిగ్గెస్ట్ మన ఇండియాలోనే పెద్ద విగ్రహం ఇది. దీనికి ఈ విగ్రహాన్ని మట్టితో గడ్డితో చేసినందుకు మనకు 5 times హై రేంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు. అన్న ఏం బుక్? హై రేంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్. హై రేంజ్ అంటే ఎక్కువ రేంజ్ ఉన్న వాటికి చేసే రికార్డు. హై రేంజ్ బుక్ ఆఫ్ 2019లో వచ్చింది, 21లో, 22, 23, మొన్న 24, మొన్న ఇయర్ కూడా. అయ్యో 2019 అంటే 2019 నుంచి నేను ఈడనే ఉన్నాను అన్న హైదరాబాద్లో. ఒక్క పరన్న రాకపోతే చూడకపోతే